పొంచి ఉన్న మరో ముప్పు. ఇక చెయ్యొద్దు తప్పు. కత్తి మొరపై తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం దెబ్బ కొట్టేందుకు వేచి చూస్తున్న ఢిల్లీ టక్కరితనం. ఇప్పటికే యూటీ ఉమ్మడి రాజధాని హెచ్చరికలు, ఇచ్చంపల్లి నుంచి గోదావరిని తరలించే కుతంత్రం, జిల్లాలకు ఎసరు, రైతు సంక్షేమాన్ని రద్దు చేసే కుట్ర, రాష్ట్ర ఆకాంక్షలకు పూచి ఇవ్వని బీజేపీ కాంగ్రెస్, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో రెండు పార్టీల నేతలు అప్రమత్తంగా లేకపోతే 60 ఏండ్ల పోరాటం వృధా. స్వీయ రాజకీయ చైతన్యమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఎన్నికల కీలక వేళ తెలంగాణ సమాజం ఆలోచన అని చెప్పేసి ఇచ్చంపల్లి నుంచి గోదావరిని తరలించే కుతంత్రం చేస్తా ఉన్నారు. మొత్తం మీద ఈ గోదావరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తమిళనాడుకు, దానికి సపోర్ట్ చేస్తా ఉన్నది కర్ణాటక. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈ బీజేపీ సర్కారు కానీ దీని మీద నోరెత్తలేరు. తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మ గౌరవం మీద ఢిల్లీ టక్కరితనం దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నది. మనం చూస్తా ఉన్నాం. ఢిల్లీ పెద్దల కనసన్నల్లోనే తెలంగాణ రాష్ట్ర విధానం అంతా ముంగడికి పోతా ఉన్నది. 60 ఏండ్ల పోరాటాన్ని వృధా చేసుకుంటారా? 60 ఏండ్ల పోరాటానికి ఫలితం దక్కించుకుంటారా? తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. తెలంగాణకు తీరని అన్యాయం చేస్తా ఉన్న ఈ సర్కారు నోరెత్తని పరిస్థితి. మన నీళ్లు మనకున్నది ఒకటి, తలాపున వారుతున్న గోదావరి, మనసేను మన ఎసలక ఎడారి అన్న కథ అవుతుంది. మళ్ళా ఏవైతే గోదావరి నీళ్లు మన మాగాణలకు, మన బీళ్లకు మళ్ళినాయో, మళ్ళా ఇప్పుడు ఆ గోదావరి నీళ్లు మనకు ఆధారం, జీవనాధారమైన గోదావరి లేకుండా పోతా ఉన్నది. వాటిని తీసుకొని పోతా ఉన్నారు. దాని మీద నోరెత్తదు ఈ ప్రభుత్వం. మీరు ఆలోచన చేసుకోవాలి. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, 60 ఏండ్ల పోరాటం, ఎందరో మంది బిడ్డల ప్రాణ త్యాగం ఇలా తెలంగాణ ప్రజలు ఆదిపెట్టుకోవాలి. చేసుకొని మరి మీ ఓటును వినియోగించుకోవాలి. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ముప్పు రాబోతున్నదా? తెలంగాణ ప్రయోజనాలు కాటగలవనున్నాయా? తెలంగాణ సమాజం 10 ఏళ్లుగా అనుభవించిన స్వీయ నిర్ణయాధికారం ప్రమాదంలో పడిందా అంటే పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంగా సాగిన 2 జాతీయ పార్టీల వ్యవహారం అవునని సమాధానం ఇస్తున్నది. ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండి తన చైతన్యాన్ని చాటాల్సిన అనివార్యతలు నెలకొన్నాయని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన వేలుతో మన కన్నునే పొడిచే రీతిలో ఢిల్లీ టక్కరితనాన్ని కాంగ్రెస్, బీజేపీలు ప్రదర్శించాయని ఆందోళన వ్యక్తం చేస్తుండ్రు. సర్దుకపోదాం, వాళ్ళు మన వాళ్ళే అని ఏమరపాటుగా ఉన్న కారణానికి 6 దశాబ్దాల పాటు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తా ఉన్నారు. రైట్, ఇక్కడ మనం ఇది చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన టైం ఏర్పడ్డది. పార్లమెంటులో మీ గొంతుకలు వినిపించటం లెవెలు మీరు ఆలోచన చేసుకోవాలి.